విద్యార్థులపైన ఎటువంటి ఆర్థిక భారం పడకుండా ఉండే విధంగా విద్యార్థులు స్వేచ్ఛాయుత వాతావరణంలో మరి ఎగ్జామ్స్ రాయడానికి ఉపయోగపడే విధంగా మరి విద్యార్థులకు ఇటువంటి మంచి బహుమతి ప్రదానం చేయడానికి చేసినటువంటి మరి మీ అందరికీ కూడా మరోమారు మొదటగానే కృతజ్ఞతలు పాఠశాల పక్షాన అదేవిధంగా ఉపాధ్యాయుల పక్షాన విద్యార్థుల పక్షాన వారందరికీ కూడా మరోమారు కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటూ మరొచ్చే విద్యా సంవత్సరంలో కూడా మా విద్యార్థుల పైన ముందుగానే కొంచెం పాఠశాలకు ఇచ్చేసి ఇంకేమైనా అవసరాలు ఉన్నంటే ముఖ్యంగా నోట్బుక్స్ యొక్క అవసరం చాలా ఉంటుంది. ఎందుకంటే ఆ నోట్బుక్స్ మనం పాఠశాలకు అంటే టెక్స్ట్ బుక్స్ రావడం జరుగుతుంది, నోట్బుక్స్ సరిపడేటువంటి బుక్స్ ఉండవు. ఏ విషయమైనా అవసరం ఉన్నప్పుడు మరి రవినాయక్ గారికి తెలియజేయడం జరుగుతుంది. మీరు స్పందించి మాపై కొంచెం అవకాశం ఉంటే మాకు సహాయ సహకారాలు అందించాలని ఈ పాఠశాల పక్షాన కోరుకుంటూ మీరు వచ్చినటువంటి సందర్భాన్ని మాట్లాడాల్సిందే. అదేవిధంగా ముందర ప్రారంభోపాధ్యాయులు మాట్లాడతారు. Charitable Trust from Hyderabad, respected Madam Amruta Madam, and respected Sir Srinivas Sir, and respected Sir Ravi Naik Sir, and my dear colleague Lakshman Sir, and affectionate my children, hearty congratulations on the occasion of the Serve to the Poor. Serve to the Poor. It is the ultimately win. It is the ultimately win. They are not selfish. They are providing free service to the students who those belongs to the poor students. So you have to utilize this opportunity. What is that? You have to wear torn shirt, but you should buy a textbooks. As like you have to, they are providing for our students these pads and geometry box, pencils and scales and rubbers. Okay, they are facilitate the some facilities. So you have to use this opportunity and you have to write the exams very well in the examinations and you have to reach your goal. Okay, మనం ఒకరికి సాయం చేయడం అనేటువంటిది చాలా గొప్ప గుణం. అది దాన్ని మించిన గుణం ఇంకోటి ఏది కూడా లేదు. మీరు జీవితంలో వాళ్ళు ఎట్లా అనుకుంటారు అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఇఫ్ వన్ షుడ్ రీచ్ హిస్ గోల్ they will satisfy, they will feel his movements. Okay, మీరు అందరూ కూడా బాగుపడతారని కాదు, ఒక్కరు బాగుపడ్డా కూడా they change their attitude. You have to change your attitude, they will felt very happy. Thank you one. ఈరోజు జనగాం డిస్ట్రిక్ట్ పరిధిలో ఉన్న దాదాపు వెల్దండ, వెంకిరాల, పెద్దపహాడ్ అలాగే మరిగడి ఈ 4 స్కూళ్ళకి ఈ ఎగ్జామినేషన్ కిట్ అందిస్తూ వస్తున్నాం. అయితే అంతకంటే ముందు మన లక్ష్మణ్ సారు నాకు 5-6 ఇయర్స్ నుంచి పెద్దపహాడ్లో పరిచయం. సో అక్కడే ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు వెల్దండ వెళ్ళారు. సో వాళ్ళు కూడా అడిగారు, మేము 5-6 సంవత్సరాల నుంచి మరిగడి, పెద్దపహాడు ఇంకా వడ్లబండ ఈ మూడు స్కూల్ కంటిన్యూగా మేము నోట్బుక్స్ కానీ ఎగ్జామ్ ఫీ కానీ ఇవి కిట్ ఇచ్చేవాళ్ళం. సో అందులో భాగంగానే సార్ కూడా అడగడం జరిగింది. సో మనం ఈ నోట్బుక్స్ జూన్-జూలైలో అయితే నోట్బుక్స్ ఇస్తాము, తర్వాత మార్చిలో 120 రూపాయలు ఫీజు కట్టింటారు మీకు. ఆ అమౌంట్ కూడా మేమే చెల్లిస్తాం. తర్వాత 9th వరకు మీది ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు ఈ కిట్ అనేది ఇస్తున్నాం. సో దాని ముఖ్య కారకులు మన అమృత మేడం గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇవన్నీ ఆర్థికంగా మేడం గారు సహకారంతోనే ఈ యొక్క కిట్ని మనం ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివే పేద విద్యార్థులకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఒక స్ఫూర్తిదాయకంగా పిల్లలు కూడా తీసుకొని భవిష్యత్తులో వాళ్ళు కూడా మంచి చదివి ఒక ఉన్నత స్థాయికి చేరిన తర్వాత ఇలాంటి స్ఫూర్తిదాయకమైన విషయాలు నేర్చుకోవాలని ఒక ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మన లక్ష్మణ్ సార్కి ధన్యవాదాలు. సో రాబోయే రోజుల్లో కంపల్సరీ ఈ యొక్క 3 కార్యక్రమాలు ఈ స్కూల్ కూడా ఇప్పటి నుంచి కంటిన్యూషన్ ఈ కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది. కాబట్టి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. ఈ కిట్ని కూడా మంచిగా మీరు బాగా ఎగ్జామ్లో యూటిలైజ్ చేసుకోండి, ప్రాపర్గా ఎగ్జామ్ రాయండి, మంచి మార్కులతో పాస్ అయ్యి మీరు కూడా జీవితంలో ఒక మంచి ఉన్నతంగా చేరాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే, ఎగ్జామ్స్ చదివి వచ్చేటప్పటికి మీరు అందరూ ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే
నేను చాలా మంచి మార్కులతో పాస్ అవ్వాలని ఫస్ట్ అనుకుంటాను. కానీ పుస్తకం తెలిసి సిలబస్ చూసేటప్పుడు టెన్షన్ అవుతుంది. ఇంత కవర్ అయింది, ఇంత కవర్ అవ్వలేదు అనేటువంటి విపరీతమైన టెన్షన్ దొరుకుతుంటుంది. అందుకని నేను అనేది ఏంటంటే అసలు డోంట్ ఫీల్ ఎనీ టెన్షన్. మీకున్న రోజుల్ని ఈక్వల్గా డివైడ్ చేసుకోండి. మీకు కష్టంగా ఉన్న సబ్జెక్టులు ఏంటి, తేలిగ్గా ఉన్న సబ్జెక్టులు ఏంటి, అది ముందు ఒక పేపర్ మీద రాసుకోండి. కష్టంగా ఉన్న సబ్జెక్టులకి ఎక్కువ రోజులు కేటాయించుకోండి, ఈజీగా ఉన్న సబ్జెక్టులని తక్కువ రోజులు కేటాయించుకోండి. అదేవిధంగా లాస్ట్ ఎగ్జామ్స్ ముందు చదువుకోండి, ఫస్ట్ ఎగ్జామ్స్ లేటర్ దగ్గరికి వచ్చేది చదువుకోండి. ఇలా మీరు టైం టేబుల్ విడగొట్టుకుని మీకు నచ్చిన సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు వస్తూ, నచ్చలేని సబ్జెక్టులు ఏమైనా కష్టంగా ఉన్న సబ్జెక్టులు ఏమైనా ఉంటాయి కనుక దాని గురించి ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తూ మిగతా ఓవరాల్గా మంచి పర్సంటేజ్ వచ్చేటట్టు చూసుకోండి. అంతేగాని అనవసరమైన టెన్షన్ పడిపోయి నేను ఇంతవరకు చదవలేదు, ఎగ్జామ్ డేట్ వచ్చింది, నాకు ఉన్నది 20 రోజులు ఉంది, 40 రోజులు ఉంది, ఇటువంటి రకరకాల టెన్షన్ పడుతుంటారు. అది అసలు ఏమొద్దు. మీ గతాన్ని మర్చిపోండి, మీరు క్వార్టర్లీ మార్క్స్ మర్చిపోండి, హాఫర్లీ మార్క్స్ మర్చిపోండి. ఇక నుంచి మీ టార్గెట్ అంతా మీ ఫైనల్ ఎగ్జామ్స్ ఏముంది, నాకు ఎన్ని రోజులు ఉంది, నేను ఎంత చదవాలి, ఇది ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి. సేఫ్ చదవగలుగుతారో ఇండివిజువల్ గా మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి, తర్వాత మీ ప్రతిఫలాన్ని గాడ్కి వదిలేండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ టు యూ. మీకు ఎగ్జామ్ కి యూజ్ అనేది ఫస్ట్ మీకు స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు నోట్బుక్స్ ఇచ్చాం, తర్వాత ఇప్పుడు ఎగ్జామ్ కిట్స్ తెచ్చాము. ఎగ్జామ్ ఫీజు కూడా మొన్న ఎగ్జామ్ ఫీజు కూడా కట్టడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే మిమ్మల్ని ప్రోత్సహించడానికి, అర్థమైనా ప్రోత్సహించడానికి అంటే మీరు చదువుకునేటప్పుడు గుర్తు తెచ్చుకోవాలన్నమాట. మాకు ఇంకా మంచి కిట్స్ ఇవన్నీ మీకు చూస్తే ఏంటంటే మంచిగా చదువుకోవాలని మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి, అంతే. అర్థమైందా? ఎంకరేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఒక స్టూడెంట్ చదువుతున్నప్పుడు ఇంకా మంచిగా చదువుకోవాలి, ఒక పెన్ ఇస్తేనే అతనికి చాలా ఎంకరేజ్మెంట్ అవుతుంది. సో ఇవన్నీ మీకు యూజ్ అయ్యే ఐటమ్స్ ఎందుకు తెచ్చామంటే మీరు మంచిగా చదువుకోవాలి. మెయిన్ రీజన్ ఏంటంటే మంచిగా చదువుకోవాలి. మీరు మీ టీచర్స్ చెప్పి మంచిగా ఫాలో కావాలి. మీకంతా మంచి ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు గవర్నమెంట్ స్కూల్లో, మీకు మంచి టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, ఇవన్నీ మంచిగా చదువుకోవాలి. ఓకే? మేమందరం కూడా, నేను కూడా ఇదే స్టేజ్ నుండి 10th క్లాస్ ఎగ్జామ్ అంటే అప్పుడు నాకు కూడా చాలా టెన్షన్ అయింది. ఓకే? నేను కూడా వాణినికేతన్ బాల విహారం అంటే గవర్నమెంట్ కాకపోయినా మాకు కూడా మా స్కూల్స్ కూడా అప్పుడు ఇట్లనే ఉంటుండే. నేనేం పెద్ద లక్షలు పెట్టి కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న వ్యక్తిని కాదు. నేను కూడా మీ అందరిలాగానే మినిమం ఫీజు ఏదో బట్టి మామూలుగా చదువుకున్నాను. సో ఈ టైంని మీరు వేస్ట్ చేయరు. ఈ టైంలో మీకున్న బ్రెయిన్ని చదువు మీదనే మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. వేరే ఏ యావిగేషన్ మీద అంటే ఫోన్లని, టీవీలని, ఫ్రెండ్స్ అని, అవన్నీ ఇవన్నీ కొంత టైం ఎగ్జామ్ మూమెంట్లో మాత్రం మీరు వాటి మీద టైం అనేది వేస్ట్ చేయకుండా బాగా చదువుకోవాలి, మంచిగా పైకి రావాలి. ఎట్టి పరిస్థితులలో కూడా మీ సబ్జెక్ట్ ఏందో మళ్ళీ మీకు 10th క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఏ సబ్జెక్ట్ మీద మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో అది ఇంటర్లో తీసుకొని తర్వాత డిగ్రీ, పీజీ ఇంకా హయ్యర్ లెవెల్లో కూడా మీరందరూ మంచిగా పైకి రావాలి. ఇంకా మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా ఫ్యూచర్లో కూడా ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే మీరు సార్ వాళ్ళ ద్వారా రవి నాయక్, ఎందుకంటే మాకు ట్రస్ట్ ద్వారా మొత్తం ఇవన్నీ కొనుక్కొచ్చి మీ అందరి డీటెయిల్స్ మాకు రవి ద్వారానే మాకు తెలుస్తున్నాయి. కాబట్టి మీరు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా మీకు ఫర్దర్గా ఏమైనా అవసరం ఉన్నా కూడా మీ సార్ వాళ్ళకి చెప్తే వాళ్ళు రవికి చెప్తారు, రవి మాకు చెప్తే మీకు ఇంకా ఏమైనా ఫర్దర్గా మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా ఇంకా ఏమైనా ఎంకరేజ్మెంట్ కావాలన్నా కూడా మేము ఎప్పుడు చేయడానికి రెడీగా ఉన్నాం. కాకపోతే మీరు ఏంటంటే మంచిగా చదువుకోవాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. మీకు వచ్చిన మార్కులకు గాను మీ టీచర్స్కి కూడా మీరు థ్యాంక్ఫుల్గా ఉండాలి. నేను 10th రాసినప్పుడు నాకు 100కి 99 వచ్చినాయి సైన్స్లో. అప్పుడు ఆ మార్క్స్ మేము తీసుకొని మా కెమిస్ట్రీ టీచర్ దగ్గర పోతే ఆమె ఫేస్లో ఉన్న హ్యాపీనెస్ నాకు ఇప్పటికి గుర్తుంటుంది. ఇప్పుడు తలుచుకుంటే నాకు నీళ్ళు వస్తాయి కదా. ఆ 99 మార్క్స్ తీసుకెళ్ళి, ఎందుకంటే మ్యాథ్స్లో వస్తాయి 99, సైన్స్లో అసలు ఎప్పటివరకు రాలే 99. మళ్ళీ మెమో తీసుకెళ్ళి హెడ్ మాస్టర్ సార్ చూపించి, డైరెక్టర్ సార్కి చూపించి నన్ను తీసుకొని 99 వచ్చినాయి సార్, 99 వచ్చినాయి. ఎప్పుడు రాలంటే అప్పుడు రాకపోతుండే సార్, మ్యాథ్స్లో వస్తే 99 రాకపోతుండే. అయితే అంత అంటే ఆ సంతోషం అనేది మీరు ఎన్ని మార్కులు తెచ్చుకుంటే మీ టీచర్స్ కూడా అంత సంతోషం అవుతుంది. ఎందుకంటే అది వాళ్ళు చెప్తేనే కదా మీకు వచ్చేది కూడా. వాళ్ళు ఎంత బాగా చెప్తే మీరు అంత బాగా చదివి దాన్ని రాయగలుగుతారు. లేదు వాళ్ళు చెప్పి వాళ్ళు సంవత్సరం అంతా చెప్పింది మీరు ఎగ్జామ్స్ టైంలో నెగ్లెక్ట్ చేసి ఎగ్జామ్స్ బాగా రాయలేదనుకోండి, వాళ్ళంతా చెప్పిన దానికి మనకి ప్రతిఫలం అనేది మనకు ఉండదు. లేదు మీరు వాళ్ళు చెప్పిందంతా మంచిగా విని మంచి ఎగ్జామ్ రాసి మంచి మార్కులు తెచ్చుకొని వాళ్ళకి చూపిస్తే మీకు అంతకంటే హ్యాపీనెస్ ఏముంటుందో ఒక టీచర్కి చెప్పండి. మీరు మంచిగా చదువుకొని మంచిగా రిజల్ట్ కూడా మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ సార్తో మాకు ఫోన్ చేయండి, మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాము.
ఇవన్నీ మంచిగా మీరు యూజ్ చేసుకొని బాగా చదివి బాగా కష్టపడి మీరు మంచి మార్కులు తెచ్చుకోవాలని మీకు అందరికీ విష్ ఆల్ ద బెస్ట్. అందరూ బాగా చదువుకొని పైకి రండి.